ఏంటన్న సంగతి చాలా రోజులు బండి కష్టం రా, నడుచుకుని వెళ్ళడం బెటర్ నాకు తెలిసి. నచ్చాడు ఎద్ది ఎద్ది తీరా అన్న. నీకు నీ గురించి అడుగుతున్నారు, హాయ్ చెప్పచ్చు కదా కుదరా? గురువు గారు దండం పెట్టుకుంటున్నాడు, సీరియస్ ఏదో కోరుకున్నాడండి. మా టాగూర్ అన్న కూడా వచ్చాడు. మా టాగూర్ అన్న సైకిల్ నీట్ గా ఫస్ట్ టైం ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరు 3 సార్లు ఎక్కడుండి ఏం వీడియోలు చేస్తారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ పాకులపాటి. ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటే ఇట్లా నేను మాట్లాడి. లాస్ట్ ఇయర్ ఇదే టైం నాకు తెలిసి నేను న్యూ ఇయర్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు నాకు. అండ్ అంటే వీడియోస్ రికార్డ్ చేశాను, బట్ నేను అప్లోడ్ చేయడం నాకు టైం కుదరక నేను చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఇయర్ అయినా సరే నేను ఒక ఎవ్రీ మంత్ ఒక వీడియో అప్లోడ్ చేయడం ఫిక్స్ అయ్యాను. పక్కాగా అప్లోడ్ చేస్తాను. సో అదే ప్రాసెస్ లో ఈ ఫస్ట్ వీడియో అనమాట ఇది. అంటే చెప్పా కదా లాస్ట్ ఇయర్ కూడా వ్లాగ్స్ రికార్డ్ చేశాను అని చెప్పి. సో లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి తిరునాళ్ళకి వెళ్ళాము అనమాట. మా రామాలపాడు ఇంటి రామాలపాడు విజయవాడ అనమాట. సో సంక్రాంతి తిరునాళ్ళకి వెళ్ళాము. ఆ వ్లాగ్ రికార్డ్ చేస్తూ చాలా అంటే చాలా ఫన్నీ వచ్చింది అనమాట. బట్ నాకు అప్లోడ్ చేయడం కుదరలేదు. సో మంచి కంటెంట్ ఎప్పుడు కంటెంటే కదా. సో ఆ వ్లాగ్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ అదే అనమాట. ఏ సంక్రాంతి వ్లాగ్ కాదు, ఏ సంక్రాంతి వ్లాగ్ నెక్స్ట్ 2 days లో వస్తుంది, మాక్సిమం వస్తుంది. మీరు అనొచ్చు లాస్ట్ ఇయర్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు ఏంటి అన్న బుర్రం అనొచ్చు. నేను కావాలనుకుంటే ఈ వీడియో నేను ఈ మాట చెప్పకుండా పెట్టేచ్చు, బట్ నేను ఫస్ట్ నుంచి ఆనెస్ట్ గా ఉందాం అనుకుంటున్నాను మీకు. సో అందుకే నేను లాస్ట్ ఈ వీడియో అని చెప్పి ముందే మీకు క్లారిటీ ఇస్తున్నాను. కంటెంట్ ఎప్పుడైనా మంచి కంటెంట్ కదండి. కంటెంట్ బాగుంటే ఏదైనా సరే మీకు బాగా నచ్చలేదు కదా, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. అదనమాట వీడియో గురించి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా అంటే బాగా నచ్చింది. ఒకవేళ మీకు బోర్ కొట్టకుండా ఉండగా నేను ఏం చేస్తానంటే చాప్టర్స్ కింద పెడతాను అనమాట. అంటే మీకు ఇష్టం వచ్చిన పార్టీ మీరు స్కిప్ అయిపోవచ్చు. మీరు మాత్రం పక్కాగా జెయింట్ వీల్ పార్ట్ అయితే ఉంటుందో అసలు మిస్ అవుతుంది. అది మెయిన్ హైలైట్ అనమాట ఈ వీడియోకి అనేది. సో మనం ఇంకా ఎటువంటి ఆలస్యం చేయగా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. రైస్ ఫైనల్ రెడీ అయిపోయాను. ఇదన్నమాట ఈ రోజు చేసుకున్నాను అన్నమాట. తిన్నాళ్ళకి నన్ను పికప్ చేసుకుని మా ఫ్రెండ్ గారు వచ్చాడు. మా ఫ్రెండ్ గారు అవ తెలియదు, మీకు చూపిస్తాం కదండి. అక్కడ ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ రైస్ ఫైనల్ తిన్నాళ్ళకి స్టార్ట్ అయ్యి చెప్పా కదా, మా ఫ్రెండ్ కూడా నన్ను పికప్ చేసుకోవడం వచ్చాను. చూపిస్తాను అక్కడ మా హీరోని. ఇవ్వండి గైస్, ఈడే మా లోకేష్ అన్న పికప్ చేసుకోవడం వచ్చాడు. ఏంటన్న సంగతి చాలా రోజులు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదను. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రై చేసాను వెళ్దామని, అవ్వలేదు. ఈసారికి వెళ్దామని ఫిక్స్ అయ్యమాట. ఇప్పుడైతే బాగా చిల్ అవ్వాలి. అది అలా ఉంటుంది అనమాట తిరణాలకి మాది రోడ్. ఎక్స్పెక్టెడే ఇంత రోడ్ ఉంటుందని ఎక్స్పెక్టెడ్. బండి కష్టం రా, నడుచుకుని వెళ్ళడం బెటర్ నాకు తెలిసి. ఇప్పుడైతే ఇంకో ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వచ్చాం అన్నమాట. ఆడు వస్తున్నాడు. ఆడు వస్తే ముగ్గురం కలిసి వెళ్తాం. లాస్ట్ ఇయర్ మేము కూడా ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం కాబట్టి అవ్వలేదు. ఈసారన్నా వెళ్దాం గట్టిగా ఫిక్స్ అయ్యాం. దాంతోపాటు జెయింట్ వీళ్ళు ఆ పీపీలు బుక్ మొత్తం అంతా ప్రతిది ఉంటుంది. అది వెయిట్ చేయండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. వాడి కోసం వెయిటింగ్. మా అన్న శివన్న అనమాట పేరు. వచ్చాడు ఎద్ది తీరా వచ్చాడు. అది శివన్న. మొత్తం 2 అన్నలు వచ్చారనమాట. శివన్న మా వాళ్ళకి హాయ్ చెప్పన్న. అన్న నీ గురించి అడుగుతున్నారు, హాయ్ చెప్పచ్చు కదా కుదరా? ఏమో కంటెంట్ ఇచ్చేస్తున్నారు రా అందరు. ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరమాట దర్శనానికి. దర్శనం అయిన తర్వాత మనం తిరణాలకి అయితే వెళ్ళిపోతాం.
గురువు గారు దండం పెట్టుకుంటున్నాడు, సీరియస్ ఏదో కోరుకున్నాడండి. ఏం కోరుకున్నారు రే? సీరియస్గా దండం పెట్టుకున్నాడు మా వాడు. బాగా డెకరేట్ చేశారు. పొద్దున పోవడం ఇంకా బాగుంటుంది. వచ్చారు ఇక్కడ భోజనాలు పెట్టేటప్పుడు వేసారు అన్నా, కొట్టన్నా కొట్టు. ఒకటే దెబ్బ కొడితే మొత్తం కాయడి చేతిలో రావు. కొట్టు అన్నా అన్నా, అది పగలగొట్టేడు. వచ్చిందా వచ్చిందా? ఇది శివాలయం. ఇది వీడియోస్ చేయకూడదు, జస్ట్ ఎక్కడి నుంచి అలా చూపి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరణాలకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇప్పుడు తిరణాలకి వెళ్తున్నాం. ఇది టాగూర్ అన్న వచ్చాడే. ఇప్పుడు మా టాగూర్ అన్న కూడా వచ్చాడు. మా టాగూర్ అన్న సైకిల్ నీట్ గా పార్క్ చేసాం అన్నమాట సేఫ్ ప్లేస్ లో. ఇప్పుడు తిరణాలకి వెళ్ళబోతున్నాం. సరే టాగూర్ అన్న నువ్వన్నా. A few moments later. పెళ్ళైనట్టు చూపిలేదు కదరా, వచ్చింది. కావాల్సింది అదేరా, ఎండింగ్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. అరే తమ్ముడు చెప్పేది అదే తమ్ముడు. హెవీకి కేసేస్తాడులే మా వాడు. ట్వంటీ 30 40 కొరదనం పోలేదా? ఖాళీ అవ్వాలి, ఖాళీ అవ్వండి, ఖాళీ అవ్వండి తమ్ముడు. అదే జైంట్ వీల్ ఆగిపోయాను. ఆగిపోయింది ఎప్పట్లా అన్ని జనం. అరే ఎంతమంది ఉన్నారండి? One eternity later. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సిద్ధమేనా? సిద్ధమా? సిద్ధమా? చెప్పు. సిద్ధమా? రావట్లేదే అందరం ఒకే దాంట్లో. A few inches later. ఏంటి వీళ్ళు ఎక్కాం అందరం. మామూలుగా ఉండదు. మా ఊళ్ళంతా లైటింగ్ వస్తుంది బ్రో. ఫస్ట్ టైం ఆవిడ ఉన్నారా? ఇటు మామూలు ఫస్ట్ టైం. ఇద్దరు ఫస్ట్ టైం. ఇద్దరు 2-3 సార్లు ఎక్కువ. కానీ మాకు ఇప్పుడు తడాస్తుంది. చూద్దాం ఏం జరిగిపోతుందో.
చేయాలి, ఇంకా అప్ చేస్తాడు. పైకి ఎత్తాడు అదిగో. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? 2000 years later. స్టార్ట్ అయిందయ్యా. తిరిగి మధ్యలో అనిపించదు. అడే కొన్నాడు, ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి గేట్ లాంటిది ఇలాంటి భయపడే తిరిగేటప్పుడు ఏమనిపిస్తుంది చూడు. నేనే చెప్తా బాగా చెప్తున్నాడు. కరెక్ట్గా స్ట్రైట్ లో ఉన్న ఫ్రంట్ మధ్యలో ఉన్నాం అయ్యా, కరెక్ట్ మధ్యలో ఉన్నాం. అదే చెయ్యం అలాగా రెడీ చెప్తాం. కెమెరా రివర్స్ మనం తిప్పుకోవాలా? స్టార్ట్ అయిందా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? మాటలే ఎవరు ఎక్కువ రౌండ్లు చెప్తారు చూసావా? గట్టిగా చచ్చిపోతారు. బాబోయ్ బాబోయ్ పైన గురువు గారు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అండి. మీ లోకేష్ మీ ఎక్స్పీరియన్స్ అలా ఉంది, ఫస్ట్ టైం కదా? ఠాగూరు నీదయ్యా? మళ్ళీ పడతాడు, మళ్ళీ లేపుతాడు.
రా దూకేస్తారా రే వాళ్ళిద్దరు అదిగో ఆమె పెట్టేస్తాడు నాకు తెలుసు పెట్టాడండి పైన పెట్టాడు రివర్స్ రివర్స్ అయితే ఇటు కూడా తిప్పితే మన అరే బాబా ఆపేసాడండి పైన పైన ఆపేసాడు అరే కింద. అరే ఇప్పుడు పైన ఇప్పటికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అప్పటి ఇంకోసారి చేయండి బాగుంది చేయండి వీళ్ళు రేపు పొద్దున ఎక్స్పీరియన్స్ అంతా ఏమవుతుంది నువ్వు నిజంగానే తినట్టే నేను కక్కేసి ఉంటారు బయటికి మరి ఎక్కడుండి ఏం వీడియోలు చేస్తారా ఏం వీడియోలు ఎలా ఉందంటారు గురుగారు మీ ఫీలింగ్ ఎలా ఉందని అడుగుతారు తప్పేంటి చెప్పండి. ఫీలింగ్ మరీ వర్స్ట్ ఉంది అదిగో మళ్ళీ దింపుతున్నాడు ఫీలింగ్ ఎలా ఉందని అడుగుతారు గురు. బాబాయ్కి మేము నచ్చామనుకుంటా బాగుంది. బాబాయ్కి మేము చుట్టాలు అవుతుంది ఇంకెక్కువసేపు ఇదిగోండి స్లో చేయమని డాగురుగాడికి మాటలు రావట్లేదమ్మా మాటలు రావట్లేదు డాగురు చెప్పరా మామూలు ఇంకోసారి రాని చెప్పండి దిగిపోతాం మేము. అయ్యో బాబాయ్ అంటే బాబాయ్ చూపిస్తున్నాను బాబండి ఇదిగో ఇదే అదిగో ముసలోడే కానీ మా అనుమవుడు అనమాట. అన్న మళ్ళీ పైన ఇదిగో ముసలోడే కానీ మా అనుమవుడు అన్నమాట ఆయన. అసలుడే గాని మహానుభావుడు. ముసలోడి కాడు పిచ్చి పాటలు ఇచ్చాడయ్యా ఫస్ట్ లేదు అన్న అని చెప్పి బాబాయ్ మనసులో పెట్టుకున్నాడు మాట గట్టిగా పెట్టి అరే నంబర్ ప్రకారంగా తిప్పుతున్నాడు ఏంటి. తీసుకొచ్చి అరే లాస్ట్ నమ్మందే నంబరు 21 ఎంత ఉంటది మరి చచ్చిపోతారా జనాలు. అదే కొలంబస్ కొలంబస్ ఏం అవదు. అది ఒక రకం ఎక్స్పీరియన్స్. ఇలా వెళ్ళి కిందకు వస్తాం కానీ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. అది ఏమన్నా అదే కళ్ళు తిరిగితే ఏముందా పట్టుకోవాలి పర్లేదు కానీ మళ్ళీ వెళ్ళి జలకిచ్చి వాడు చీప్ వాటర్ ఇచ్చాడు రా ముసలోడికి. ఆ చీప్ వాటర్ అంతా మన మీద బతికించుకుంటున్నాడు. గురుగారు లాస్ట్ ఫైనల్ గా మీకు ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కారు కదా. జనాలు చంపేద్దాం అనుకుంటున్నావా రా కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. గురుగారు ఇంకోసారి రానండి మీరండి మీ ఎక్స్పీరియన్స్ అలా ఉంది అప్పుడు ఆఖరి కోరిక అడిగినట్టు అడిగాక నా చేతులు చూడండి. సరే గురుగారు మీరు మీదండి. సూపర్ అబ్బో మామూలుగా లేదు అయితే. అరే అదిగో మళ్ళీ లేదు అదిగో అది ఏ బోనస్ అనమాట మనకి మామూలు బోనస్ కదా. దాదాపు 500 రూపాయలకి మళ్ళీ చెప్తాడు బాబు మీద ఎఫెక్ట్ ఇది బాబాయ్ మనం నచ్చామన్నమాట. మామూలు విషయం కాదు ఏంటి బాబీ మజ్జిగేమనరా జీవితాంతం గుర్తుండిపోతుంది అనమాట. ఫస్ట్ టైం సంక్రాంతి 10 రోజులు తిప్పారా ఒక చోటేది మొత్తం పెండి అయిపోయిందండి. మామూలు ఒక సైడ్ కి అంత బాబోయ్ ఆరిపోయింది రెండు టెక్క ఊగుతుంది అసలు మామూలు సైడ్ చాలా అంటే చాలా భయం వేసింది అసలు బాబోయ్. నిజంగా 3 రౌండ్ల మట్టికి స్లోగా వేసాడు దాని తర్వాత ఊపేసి A few moments later. సాగు కొట్టేసావు మామూలు కదా ఒక రకంగా తిప్పావు. నువ్వు తోపు బాబాయ్ నువ్వు తోపు. ఏంటి ఎలా ఉంది జైంట్ వీల్? నన్నే మాట్లాడచ్చు కదా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతం చెప్పండి. భూమి మీద ఉన్నారు కదా మీరు చెప్పండి. థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసా. A little longer than a few minutes later. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
ఆర్టిస్ట్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అది ఇంకా పెట్టాలి. తీసుకురాడా ముందుకెళ్ళరా. అదండి వీడియో ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఫన్నీ ఉంది కదా, మా శివగాడి కానీ లోకి ఠాగూర్ గడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ భయపడ్డం కానీ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది కదా. ఫ్రెండ్స్ తో అంటే అంతేనండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం జెంట్ వీల్ ఎక్కినప్పుడు. వీడియో మీరు చూసినట్టయితే మా అమ్మవారు రథం రావడం కానీ సాగ తీసుకోవడం మొత్తం చూపించాలి కదా. ఒకవేళ మీకు ఇంకొంచెం క్లారిటీగా కావాలి, అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీ గురించి పక్క ఒక వీడియో చేస్తాను, ఫుల్ వీడియో అనేది. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, ఈ పాటికి ఆల్మోస్ట్ 24 minutes దాకా వచ్చింది అనుకోండి ఈ పాటికి. సో అందుకే నేను ఈ వీడియోలో అమ్మవారి గురించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది ఈ పాటికి. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో ఇంతే. అండ్ పక్కగా అప్లోడ్ చేస్తాను ఎవ్రీ మంత్ వీడియో అనేది. సో మాట నిలబెట్టుకునే ట్రై చేస్తాను. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.